ఎంఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ అధికారుల అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు మెరుపు ధర్నా నిర్వహించారు. ధర్నాకు నేతృత్వం వహించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనికేల నవీన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ నుంచి కమిషనర్ వరకు అవినీతి బాగా పెరిగిపోయిందని, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ వినియోగంలో భారీ కుంభకోణాలు, క్రీడా మైదానాల పేరిట ప్రైవేట్ భూముల్లో పనులు చేసి లక్షల రూపాయలను దోచుకున్నట్లు ఆరోపించారు. కూర్చున్నట్టు భారతీయ జనతా పార్టీ అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను బీజేపీ ప్రజల సొమ్మును కాజేసిన మున్సిపల్ అధికారులపై వెంటనే మున్సిపల్ అధికారులపై వెంటనే ప్రజల సొమ్మును కాజేసిన మున్సిపల్ అధికారులను వెంటనే అవినీతి అధికారులపై వెంటనే అవినీతి అధికారులపై వెంటనే కమిషనర్ 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 ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై వెంటనే అవినీతికి పాల్పడుతున్న అధికారులపై వెంటనే తమ్ముడు దోసుకుంటున్న అధికారులపై వెంటనే ప్రజల తమ్ముడు దోసుకుంటున్న అధికారులపై వెంటనే ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతున్న అధికారులపై వెంటనే ప్రభుత్వ జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా. అవినీతి అధికారులపై వెంటనే అవినీతి అధికారులపై వెంటనే మున్సిపాలిటీ అవినీతి అధికారులపై వెంటనే మున్సిపల్ అధికారులపై వెంటనే. ఆధ్వర్యం లోపల మెట్పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మెట్పల్లి మున్సిపాలిటీ లోపల ఒక బిల్ కలెక్టర్ నుండి కమిషనర్ వరకు పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతూ ఉన్నది. ఇవాళ పేద ప్రజలు ఇవాళ తాగునీటి కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ మున్సిపల్ అధికారులు పచ్చనోట్లకు అమ్ముడు పోయి ఇవాళ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే పనిచేస్తూ ఉన్నారు. చోటామోటా నాయకులకు తలవంగి ఇవాళ కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కోట్లాది ప్రజా సొమ్మును దోచుకొని ఇవాళ మెట్పల్లి మున్సిపాలిటీని పూర్తిగా అవినీతిమయం చేశారు. కానీ జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు కానీ ఈ జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు. కానీ ఈ యొక్క మెట్పల్లి మున్సిపాలిటీ మాత్రం ఇప్పటి వరకు కూడా తనిఖీ చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ మెట్పల్లి పట్టణంలో నెలకొన్నది. ఇవాళ ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఒక పక్క సీసీ రోడ్లు ఖరాబైనాయి, ఒక పక్క వీధి లైట్లు లేవు, శ్మశాన వాటికలకు కనీసం సౌకర్యాలు లేవు. ఇవాళ ప్రజలు అల్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఇవాళ బిల్ కలెక్టర్ నుండి వదులుకుంటే కమిషనర్ వరకు విచ్చలవిడిగా దోసుకున్నా కూడా ప్రభుత్వ దృష్టికి ఇప్పటి వరకు కూడా పోలేదంటే ఈ వైఫల్యం జిల్లా కలెక్టర్ దీనికి బాధ్యత వహించవలసిందిగా నేను చెప్తా ఉన్నాను. అంతేవిధంగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి శానిటైజర్ కావచ్చు, అందులో అవినీతి. ఇవాళ డీజిల్ పోసేటువంటి మున్సిపల్ బళ్ళలో డీజిల్ పోతే అందులో అవినీతి. ఏ చూసినా కూడా విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉన్నా కూడా, అక్రమ నిర్మాణాల విషయంలో అవినీతి జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళ కమిషనర్ కానీ ప్రత్యేక అధికారి అటువంటి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి ఇవాళ సబ్ కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ని పట్టించుకోకపోవడము ఎంతవరకు ఇది సమంజసమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఖచ్చితంగా వెంటనే విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపైన తక్షణమే ఇవాళ
విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిని తక్షణమే సస్పెండ్ చేసి ఈ యొక్క మెట్పల్లి ప్రజలను ఈ యొక్క అవినీతి అధికారుల నుండి కాపాడాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ ధర్నా విషయం ఏంటంటే మెట్పల్లిలో అవినీతి కుంభకోణం మున్సిపల్ అధికారులు చేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్ లో విచ్చలవిడిగా అక్రమాల నిర్మాణం జరిగితే పట్టించుకునే అధికారులు లంచాలకు అలవాటు పడి ఈ విధంగా అక్రమ నిర్మాణం జరుగుతున్నాయి. ఇల్లు పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా డబ్బులు ఇవ్వాల్సిందని బల్లగుద్ది వసూలు చేస్తున్నారు. పై అధికారి నుంచి కింది స్థాయి అధికారి పై అధికారి ఆర్డర్ చేస్తే కింది స్థాయి అధికారి పోయి సెటిల్మెంట్ చేసుకోవడం ఇది వాళ్ళకు అలవాటు అయిపోయింది. అదే విధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ముటేషన్ గానీ ఆ పాత ఇల్లు హౌస్ నెంబర్లు గానీ విచ్చలవిడిగా కుంభకోణం అందినంత దోచుకోవడం, అడిగితే ఎవరికి చెప్పుకోండి మాకు ఏమవుతుందని బెదిరించడం జరుగుతుంది. అలాగే శానిటైజర్ డిపార్ట్మెంట్ లో కానీ డీజిల్ కానీ మరియు బ్లీచింగ్ పౌడర్ కానీ అదేవిధంగా పెట్రోల్ కానీ ఈ విధంగా అనేక కుంభకోణాలు ఉన్నాయి. వీళ్ళకు ప్రజలు పోయి అడిగితే డబ్బులు ఇస్తే పని చేస్తాం లేకుంటే చేయమని దబాయిస్తున్నారు. ఒక ఉదాహరణ వెల్లోతో హనుమాన్ టేబుల్ ఏరియాలో ఒక అక్రమ నిర్మాణం జరిగితే ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళను పక్కింటి వాళ్ళని దబాయిస్తూ మీ డాక్యుమెంట్ షో చేయండి, ఫస్ట్ మీ డాక్యుమెంట్ బరాబర్ ఉన్నదా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తలేదని అధికారులు బెదిరించడం జరిగింది. ఇటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్, టీపీఎస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్, శానిటైజర్ డిపార్ట్మెంట్ వెంటనే సస్పెండ్ చేసి విజిలెన్స్ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది.